ఛానల్లోకి స్వాగతం. రేపే బుధవారం చంద్రగ్రహణం తర్వాత రోజు కొబ్బరికాయతో మీరు కనుక ఇలా చేశారంటే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అంటే ఆర్థికంగా లాభాల బాటలో మీ యొక్క జీవనం సాగిపోతుంది. ఆర్థికంగా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గ్రహణానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణం తర్వాత ఈ ఒక్క పద్ధతి పాటించటం ద్వారా మీ యొక్క జీవితంలో అశుభాలు అన్నీ కూడా శుభాలుగా మారిపోతాయి. అయితే ఆ వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గ్రహణం అంటే ఒక్క ఆకాశ సంఘటన మాత్రమే కాదు, ఇది ప్రకృతిలో శక్తుల మార్పు జరిగే సమయం. మరి ఆ గ్రహణం ముగిసిన తర్వాత వచ్చే రోజు కొత్త ఆరంభానికి సంకేతం. ఈరోజు మనం గ్రహణం తర్వాత రోజు ఎందుకు శుభంగా భావిస్తారు, అంటే ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. గ్రహణం తర్వాత రోజు అంటే ప్రకృతిలో మళ్లీ సమతౌల్యం ఏర్పడే సమయం. చంద్రుడు కాని లేదా సూర్యుడు కాని తిరిగి తన కాంతిని, తన శక్తిని పొందుతాడు. అయితే రేపు చంద్రగ్రహణం తర్వాత రోజు కాబట్టి చంద్రుడు తిరిగి తన కాంతిని పొందుకుంటాడు. మన మనసుకి కూడా ఇది అచ్చం అలాగే ఉంటుంది. ఆ రోజు మనలో నూతన శక్తి మొదలవుతుంది. మునుపటి దోషాలు, చెడు శక్తులు, నిద్రాహారాలు అన్నీ తొలగిపోతాయి అనే నమ్మకం కూడా ఉంది. అందుకే ఈ రోజును శాంతి దినం లేదా పునర్జన్మ దినంలాగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు అంటే గ్రహణం తర్వాత రోజు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయాన్నే స్నానం చేయాలి. గ్రహణం తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా శుభ్రమవుతుందనే విశ్వాసం ఉంది. అలాగే సూర్య చంద్ర దేవతలకు కృతజ్ఞతగా దీపం వెలిగించండి. ఇది మనలోని చీకటిని తొలగించే ప్రతీక. అంటే ఈరోజు ఖచ్చితంగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి తలుచుకుంటూ పూజామందిరంలో దేవుడికి దీపం వెలిగించండి. అలాగే గ్రహణానికి ముందు తయారు చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఈరోజు కొత్తగా వండిన భోజనం చేయాలి. అంటే గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని మీరు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత పూజామందిరంలో దీపం వెలిగించుకుని ఆ తర్వాత వండుకున్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అలాగే గ్రహణం తర్వాత రోజు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయాన్ని భజన, మంత్రజపం లేదా ధ్యానానికి వినియోగిస్తే ఆ భగవంతుడి ఆశస్సులు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలు పెట్టకూడదు. ఈరోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవటం, వాదనలు చేయటం లాంటి పనులు చేస్తే ఇది మీకు పాజిటివిటీకి బదులుగా నెగటివిటీని అందజేస్తుంది. అంటే మీ యొక్క జీవితంలో అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మనసు కూడా ప్రశాంతతను కోల్పోతుంది. అలాగే చెడు మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఈరోజు మన మాటలే శక్తిగా మారుతాయి. కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు. ఎవరిపైనా కూడా అరవటం, తిట్టటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే గ్రహణం ప్రభావం ఉన్నప్పుడు ఆహారం తినకండి. చంద్రుడు పూర్తిగా శుద్ధి అయిన తర్వాతే తినాలి. అంటే గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాతే ఆహారాన్ని భోజించాలి. అయితే గ్రహణం తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక కొబ్బరికాయతో దిష్టి తీయటం. గ్రహణం తర్వాత రోజు చాలా మంది ఇంట్లో దిష్టి తీయటం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఆ దుష్ప్రభావం పోయి కొత్త శుభశక్తి రాకపోతే మనసుకు నెమ్మది ఉండదని చాలా మంది విశ్వసిస్తారు. అయితే మీరు దీనికోసం ఏం చెయ్యాలంటే శుభ్రంగా కడిగిన కొబ్బరికాయను తీసుకోండి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా నిల్చొని మీ యొక్క ఎడమ చేతిలో కొబ్బరికాయను పట్టుకుని సవ్య దిశలో 3 సార్లు, అంటే గడియారం ముళ్ళు ఏ దిశలో అయితే తిరుగుతుందో అలా సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిల్చొని మీ ఇంటికి దిష్టి తీయండి. కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఈ విధంగానే దిష్టి తీయండి. అంటే మీ కుటుంబ సభ్యులని కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు నిల్చోబెట్టి మీరు ఇంటికి దిష్టి తీసిన తర్వాత వారి చుట్టూ కూడా అదే విధంగా తిప్పండి. ఈ విధంగా తిప్పే సమయంలో ఏ చెడు శక్తి, ఏ దృష్టి ఉండకూడదని మనసులో చెప్పుకోండి. అంటే ఇది మీ యొక్క సంకల్పం. చెడు శక్తి కాని, దృష్టి కాని మా ఇంటి మీద, మా కుటుంబ సభ్యుల మీద ఉండకూడదని మనసులో చెప్పుకోండి. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో లేదా ఇంటి ఇల్లాలు కాని ఈ విధంగా దిష్టి తీయవచ్చండి. తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకుని వెళ్లి ఎవరూ తిరగని నిర్జన ప్రదేశంలో పడవేసిరండి. అంటే అక్కడ మీరు ఆ కొబ్బరికాయను వదిలేసి వస్తే కనుక దిష్టి అంతా కూడా మీ ఇంటిపైన, మీ కుటుంబం పైన ఉన్నటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అని చెబుతారు. అంటే నరుడి యొక్క చెడు చూపుకి అంతటి ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో అనేక రకాల కష్టాలు, నష్టాలు మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. దీనికంతటికీ కూడా కారణం
నరదృష్టి. ఈ నరదృష్టి కారణంగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోటానికి ఈ విధంగా ప్రత్యేకమైన దినాల్లో మీరు మీ యొక్క ఇంటికి అలాగే కుటుంబ సభ్యులకి దిష్టి తీసి ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని నిర్జన ప్రదేశంలో పడవేసి వస్తే మీ ఇంటిపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, చెడు శక్తి, నరదృష్టి అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ విధంగా గ్రహణం తర్వాత రోజు కొబ్బరికాయతో దిష్టి తీయటం ద్వారా మనలోని నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుందని మన పెద్దలు చెబుతారు. ఈరోజు శుభకార్యాలు మొదలుపెట్టినా కూడా మంచిదే అనే నమ్మకం కూడా ఉంది. కొత్త పనులు, కొత్త ఆరంభాలు, శాంతి ప్రార్థనలు చేయటానికి కూడా గ్రహణం తర్వాత రోజు ఉత్తమమైన సమయం. అయితే గ్రహణం తర్వాత రోజు మనం చేయాల్సింది ఒకటే, మన మనస్సును నయం చేసుకోవటం, శాంతిని తిరిగి పొందటం. ఈరోజు మనం అనుకున్నది ఒక శక్తిగా మారుతుంది. అందుకే ఈ రోజున మీ యొక్క మనసులో ఒక మంచి భావన పెట్టుకోండి. నా జీవితంలో కొత్త వెలుగు మొదలైందని మీరు మనసులో చెప్పుకుంటే అది ఖచ్చితంగా ఒక శక్తిగా మారి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అయితే ఈ గ్రహణం తర్వాత రోజును చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది పునరుద్ధరణ దినం, మన లోపలి చీకటిని వెలుగుతో మార్చే రోజు. కొబ్బరికాయతో దిష్టి తీసి దేవుడికి దీపం వెలిగించి మనసులో శాంతిని నింపుకోండి. అంతే, మీ జీవితంలో కూడా వెలుగు నిండిపోతుంది. మన పెద్దలు ఏం చెబుతారంటే ప్రతి గ్రహణం ఒక శుభ సంకేతం కూడా కావచ్చు. అంతరిక్షంలో శక్తులు తిరుగుతుంటాయి అనే భావన ఉంది. ఈ విధంగా గ్రహణం తర్వాత మన లోపల కూడా శక్తుల ఆవేశం ఉంటుంది. ఇది భయానికి కాదు, మనలోని పాత అలవాట్లు, చెడు భావాలు, అపరాధ భావాలు అన్నీ బయటకు రావటానికి ఇది ఒక అవకాశంగా భావించారు. అయితే గ్రహణం తర్వాత రోజు కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు. వీలైతే దేవాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటే శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే గ్రహణం తర్వాత రోజు మన లోపల ఉన్నటువంటి చెడు అలవాట్లను కూడా తగ్గించుకునే శక్తి వస్తుంది. కాబట్టి మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ లోపల ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మానేయటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహకారం మీకు లభిస్తుంది. అలాగే పేదలకు అన్నదానం చేయటం, నీళ్లివ్వటం, అలాగే యజ్ఞం చేయటం ఇవన్నీ కూడా శుభఫలమిచ్చే పద్ధతులు. వాస్తవానికి శాస్త్రం ఏం చెబుతుందంటే గ్రహణం యొక్క కాలంలో వెలుగు మారుతుందని. అదే శరీర నిర్మాణాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు. కాని మన సంస్కృతిలో దీన్ని మెటాఫిజికల్ శక్తుల మార్పు అన్న భావంతో ఆధ్యాత్మికంగా కూడా చూస్తారు. ఇది సరైంది కాదు. అయితే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే ఉదయాన్నే తప్పకుండా తలస్నానం చేయండి. అంటే ఇల్లంతా శుభ్రపరుచుకుని తలస్నానం చేయండి. శుభ్రమైన ఆలోచనలు పెట్టండి. ధ్యానం, జపం చేయండి. దేవుడి గదిలో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. సూర్య చంద్రులను తలచుకొని దీపాన్ని వెలిగించండి. శాంతి సేవలు, సాంప్రదాయ పనులు చేయండి. అంటే మీకు ఎంత వీలైతే అంతగా సత్కార్యాలు చేయండి, అన్నదానం చేయండి. అలాగే దాహంతో ఉన్న వారికి నీళ్ళివ్వండి. ఇటువంటి మంచి పనులు మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. దుష్ప్రభావాల గురించి అస్సలు ఆలోచించకండి. అలాగే పాత ఆహారాన్ని కూడా వాడకండి. మీ లోపలి భావాలను పరిశీలించండి. మీ లోపలి భావాలు సరైన విధంగా ఉండేలాగా చూసుకోండి. మన ఆలోచనలు, మన చర్యలు ఒక కొత్త దిశలో వెళ్లటానికి ఈరోజు సరైన సమయం. కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. చెడు అలవాట్లను మార్చుకోండి. ధ్యానాన్ని జీవితంలో స్థిరంగా అమలు చేయండి. ఇది ఫలాలను వెంటనే ఇవ్వకపోవచ్చు, కాని ఇది మన సజీవ మార్పుకు శక్తివంతమైన ముందస్తు దశ. కాబట్టి గ్రహణం తర్వాత రోజు కేవలం ఒక ధార్మిక పద్ధతి మాత్రమే కాదు, అంటే కొబ్బరికాయతో దిష్టి తీయటం మాత్రమే కాదు, ఈ విధమైనటువంటి మంచి పనులు చేయటం ద్వారా కూడా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కొబ్బరికాయతో దిష్టి తీయటం ద్వారా ఆర్థిక శ్రేయస్సు కూడా లభిస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు. కాబట్టి గ్రహణం తర్వాత రోజు కొబ్బరికాయతో ఈ విధంగా దిష్టి తీయండి. అలాగే వీడియోలో చెప్పిన విధంగా కొన్ని మంచి పనులు చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ లోపల శక్తి పునరుద్ధరించబడుతుంది. అలాగే సత్ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.